తెలంగాణలో నిరుద్యోగ యువతకి రాష్ట్ర సర్కార్ షాక్ ఇచ్చిందా? ఎస్, రాజీవ్ యువ వికాసానికి బ్రేక్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్, మరొక వైపు ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ బ్రేక్ వేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకనంటే కనుక రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఈ లిస్టులో తీసుకురావాలి అనేటువంటి సీఎం ఆదేశాలతోనే బ్రేక్ వేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక లిస్ట్ అయితే తయారు చేశారు. ఆ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. ఖచ్చితంగా సగం మందికి పైగా ఆ లిస్టులో సగం మందికి పైగా అనర్హులుగా గుర్తించారట అధికారులు. మరొక వైపు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లతోనే, స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లతోనే సుమారుగా ఈ లిస్టులో గందరగోళం తలెత్తిందనేది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి ఎటువంటి వార్త వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తెలంగాణలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కార్ షాక్ ఇచ్చిందా? అవును, రాజీవ్ యువ వికాసానికి బ్రేక్ పడింది. అయితే ఈ పథకానికి సంబంధించి సగం మంది అనర్హులుగా గుర్తించారని ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం తలెత్తిందని చెబుతున్నారు. కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా విడుదల చేస్తామని ఇటు అధికారులు ఓ వైపు క్లారిటీ సైతం ఇచ్చేశారు. సో ఈ క్రమంలో మళ్లీ అభ్యర్థుల జాబితాను పరిశీలించబోతున్నారు అధికార యంత్రాంగం. మరింత లోతుగా విశ్లేషించాకే లబ్ధిదారులు ఎంపుకుంటుందని ఖరాఖండిగా చెప్పేశారు. ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదనేది సీఎం రేవంత్ ఆదేశాలుగా తెలుస్తోంది. రాజీవ్ యువ వికాస పథకం కింద రుణ మంజూరు పత్రాలను జూన్ 2 నుంచి పంపిణీ చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ ఈ పథకం అమలుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. ఇందులో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతతో పాటు రాజీవ్ యువ వికాస పథకంపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులుందాయని, అనర్హులైన అభ్యర్థులు కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిజమైన లబ్ధిదారులకి పథకం ప్రయోజనాలు చేకూరాలని, ఒక్క అనర్హుడికి కూడా లబ్ధి చేకూరవద్దని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత లోతైన పరిశీలన, స్పష్టమైన నిర్ణయాల కోసం రాబోయే కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని వారు సూచించారు. జూన్ 5న జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ పథకం అమలుకు సంబంధించి అత్యంత కీలకం కాబోతోంది. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాస పథకంతో పాటు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలపై సుదీర్ఘ చర్చ జరగబోతోంది. మంత్రులు తమ జిల్లాల పర్యటనలో 4 కీలక అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించి సమగ్ర నివేదికలను సమర్పించారు. ఈ నివేదికలపైనే నేటి సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల సమగ్ర సమీక్ష తర్వాత మాత్రమే అర్హత కలిగిన లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేసి విడుదల చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పరిశీలన ద్వారా నిజమైన పేదలు, అర్హులైన యువతకు మాత్రమే పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. గతంలో పలు పథకాల అమలులో జరిగిన లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కొంత జాప్యం జరిగిన పథకం లక్ష్యాలను నెరవేర్చడంలో ఇది కీలకమని అధికారులు భావిస్తున్నారు. ఇక తదుపరి ప్రక్రియ శిక్షణ, ఉపాధి యూనిట్లు రాజీవ్ యువ వికాసం కింద అర్హుల జాబితా ఖరారైన తర్వాత రుణం మంజూరు పత్రాల జారీ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగుతోంది. అనంతరం జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారు ఎంచుకున్న రంగంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ వారి స్వయం ఉపాధి యూనిట్లకు మరింత బలం చేకూరుస్తున్నట్లు అవుతుంది. ఆ తర్వాత జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పథకం కింద 50,000 రూపాయల వరకు 100% రాయితీ, ₹1,00,000 వరకు 90% రాయితీ, 2 లక్షల వరకు 80% రాయితీ, 4 లక్షల వరకు 70% రాయితీ కింద రుణాలు మంజూరు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే జూన్ 2న అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే ఆ పథకానికి బ్రేకులు వేశారా? ఎస్, ఖచ్చితంగా ఏదైతే ప్రకటన చేస్తారనుకున్నారో ఈ ప్రకటన రేవంత్ నోటి మాట రాలేదు. ఖచ్చితంగా ఈ పథకానికి కొన్ని రోజులైతే బ్రేక్ పడింది. జూన్ 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది. సో దీనికి సంబంధించి ఎందుకంటే వాస్తవానికి అనుకున్నట్టుగా కాకపోయినా సగం మందికి పైగా అనర్హులుగా గుర్తించారట. ఎందుకంటే మళ్ళీ రీస్క్రూటినీ అయితే జరిగింది, పునఃపరిశీలన జరగడంతో సగం మంది అనర్హులుగా గుర్తించారు. కేవలం ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిళ్ల కారణంగానే ఈ గందరగోళం జరిగింది. సో మళ్ళీ పునఃపరిశీలన చేయండి, ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదు, ఖచ్చితంగా
అనర్హుడని తెలిస్తే కనుక ఖచ్చితంగా తీసిపాడేయండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మరొకసారి ఈ పునఃపరిశీలన కార్యక్రమం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకాస్త బెటర్ వేలోనే ఈ పథకం అమలును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.